నాలుగో మాట, నాలుగో మాటే కదా. ఆయన మార్గంలో నడిచి చివరికి దారుణంగా నష్టపోయిన వాళ్ళు. నాలుగవ రాజు ఎవరి రాజు అని అంటే రెండవ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 24 వచ్చిన. రెండవ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 24 వచ్చిన లేదా? క్షమించండి, మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. చేశారు. తర్వాత నేను చెప్తున్నా చూడండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము కూడా 24-22 కూడా చూడండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయం 22 వచ్చిన. యోవాషు చదవండి. ఏం చేశాడు? సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే 24వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం కాదు, క్షమించండి, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 22 వచ్చి ఏమని రాయబడుతూ వచ్చింది? ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మర్చిన వాడై అతని కుమారుని చంపించాను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి ఇక ఆ తర్వాత చూడాలి ఎవరి జీవితం ఇది? యోవాషు యొక్క జీవితం ఏమైంది? రెండవ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 22 వచ్చిన మనం చదివి ఏమైంది? చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు? తన పనివారే తన సేవకులే కాపు కాసేలా చంపేశారు. అర్థమవుతుందండి? రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథంలో ఇంకో రీతిలో ఉంది, కానీ ఇక్కడ ఇంకొక రీతిలో ఉంది. కాబట్టి చాలా దారుణం తెచ్చుకుంటున్నారు. యోవాషు ఎలా చనిపోయాడు తెలుసా? 20వ వచనం చదవండి. ఇది చాలా ఉంది ఇక. కాబట్టి రాజుల గ్రంథం చదవాలంటే చాలా బైబిల్ స్టడీ ఉంది. మనం గమనించాల్సిన కోణం ఏంటంటే యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మర్చిన వాడే అతని కుమారుని చంపేసేసాడు. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలోకి తెచ్చిన తర్వాత ఇంకేమైంది? మరణం పొందుతున్నాడు. తెచ్చిన తర్వాత మరణం పొందుతున్నాడు. కాబట్టి ఉపయోగం లేదు. కాబట్టి ఇదంతా కూడా నష్టమే. అందుకే 25వ వచనం ఉంది, వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారులు ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతని చంపిరి. అతను చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణం మీద అతను పాతి పెట్టిరు, కానీ రాజుల సమాధిని అతను పాతి పెట్టలేదని. చూడండి, తన సేవకులే, తనకు సేవ చేసేవారే తన మీద పడి చంపేసేసారంట. ఈడు బతుకుంటే మంచిది కాదు, ఎంత దుర్మార్గంగా చేశాడు, మేలు చేసినోడు కూడా కీడు చేశారని చెప్పి ఏం చేశారు? చంపేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే యోవాషు యొక్క జీవితంలో నీతి మార్గంలో నడిచాడు. ఫస్ట్ ఏం చేశాడండి? నీతి మార్గంలో నడిచిన అనుభవం ఉంది తన జీవితంలో. మంచి మార్గంలో నడిచాడు. చూడండి 2వ వచనంలో, యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నిటిని యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా
ప్రవర్తించనంటే నీతి మార్గంలో నడిచాడు. కానీ నీతి మార్గంలో మొదట్లో ఉన్నాడు, కానీ తర్వాత ఏమైపోయాడు? ఏమయ్యాడు? అది మొదట దేవుని మార్గంలో నడుస్తూ వచ్చాడు, దేవుని మార్గంలో వెళ్తూ వస్తున్నాడు. కానీ తర్వాత చూడగా విసర్జించబడినటువంటి అనుభవం రావటం ద్వారా దేవుని ద్వారా క్షమించండి, దేవుని విసర్జించడం ద్వారా తన సేవకులే కుట్ర చేసి తను చంపేసేశారు. వాళ్ళు కుట్ర చేసి చంపితే తన సేవకులు ఏం చేశారు? వీడంటో మంచిది కాదని చెప్పి చంపేశారు. ఈ చంపినోడు ఎక్కడ బాధ పెట్టబడాలా? దావీదు పట్టణం మందు లేదా దావీదుపురం మందు రాజులు ఎక్కడ సమాధి చేశారో అక్కడ సమాధి చేయబడాలి. కానీ ఈ అయ్యగారిని ఎక్కడ సమాధి చేశారు? అది సరిగ్గా చదవండి. దావీదుపురంలో అది అర్హత కూడా కోల్పోతూ వచ్చాడు. కనీసం రాజుల సమాధులు ఉండే చోట కూడా అతను పెట్టడానికి కూడా ప్రజలకు మనసు లేదు. అంటే అంత దారుణంగా జీవించాడు అతను. అంత దారుణమైన జీవితాన్ని రాజుగా జీవిస్తూ వచ్చాడు. మేలు చేసిన వాడు కీడు చేసి ఎంతో దారుణమైన జీవితాన్ని జీవిస్తూ చివరికి తన సేవకుల ద్వారానే చంపబడినవాడు. ఆరంభంలో బాగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు, దేవుని దృష్టికి నీతి మార్గంలో ఉన్నాడు. కానీ ముగింపులో చూడగా, తన ప్రాణం పోయేటప్పుడు చూడగా, తన మరణం వచ్చేటప్పుడు చూడగా ఎలా ఉన్నాడు? దేవుని దృష్టికి సరిగా లేడు. ఒకప్పుడు బాగానే ఉంటాడు యథార్థంగా, ఇప్పుడు చూడగా నీతిమంతుని క్షమించండి మేలు చేసిన వాడిని చంపించడాన్ని బట్టి దేవుడు ఆ చంపించిన విధానాన్ని, ఒకప్పుడు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నవాడు ఒక మంచి చేసిన వాడిని చంపించడం ద్వారా దేవుడు చంపించిన విధానాన్ని చూసి ఆయన దృష్టి పెట్టి నువ్వు యథార్థంగా నడిచేవావు, కానీ ఇది చేయటం తప్పు అని చెప్పి దేవుడే తనకి చేయాల్సింది ఏందో దేవుడు చేసేసాడు. క్షమించండి ఎవరైనా యోవాషు తను చేసిన తప్పును బట్టి ఎలాంటి మరణం తెచ్చుకున్నాడో చూడండి. తన సేవకులు, తన పనివారు, తనతో ఉన్నవారు, తనతో పనిచేస్తున్న వారే తను చంపుతున్నారంటే తన బ్రతుకెలా ఉంది? కుక్క బతికింది, ఆయన బతికాడు, ప్రయోజనం లేదు, వ్యత్యాసం లేదు. ఒక నక్క బతుకుతుంది, నక్కనేమంటారు? జిత్తులు మారి నక్క అంటారు. ఎక్కడ వేయాల్సిన విషయం అక్కడ వేసింది. నక్క బతికింది, అతను బతికాడు, ఉపయోగం లేదు. ఇంకా కుక్క అయినా బెటరు, తన యజమానుడి అందు విశ్వాసం ఉంచింది. ఓసర వెళ్ళలాంటి జీవితాన్ని జీవించాడు, రంగులు మార్చుకుంటూ జీవించాడు. దేవునిలో యథార్థంగా ఉన్నట్టు తర్వాత ఏమో ఎట్లా ఉంటాడు? మేలు చేసిన వాడికి నష్టం చేస్తున్నప్పుడు దేవుడు చూడట్లేదు. ఈ ఓసర వెళ్ళే జీవితం, ఈ గుడ్డ నక్క లాంటి జీవితం దేవుడు చూస్తలేదా? ఇవన్నీ దేవుడు చూడకుండా వదిలిపెడతాడు అనుకున్నారు. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. పరమందున దేవుడు సంచారం తన 7 కనులు సంచారం చేపిస్తూ చూస్తున్నాడు. ఆయన చూశాడు, నువ్వు చేసిన తప్పురానైనా ఎవరు చూడకపోవచ్చు, నేను చూశానని చెప్పాను. నీకు మంచి మరణం రావటం మంచిది కాదని చెప్పి తనకు మరణం తీసుకొచ్చి తను రోగంతో మరణించేటట్టు చేసి తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? అతడు రోగి అయి ఉన్నప్పుడే ఒక రోగాన్ని దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. ఇక ఆ రోగం ఉన్నప్పుడే గిద్దు తప్పితే వీడు బాగైతే మంచి, వీడు బాగైతే మనం దక్కడని చెప్పని తన సేవకులు ఏం చేశారు? మంచంలో ఉన్నప్పుడే చంపాడు. మంచంలో నుంచి లేచాడంటే మావుడుకుంటాడు. మంచం మీద ఉన్నప్పుడే చంపాడు. ఎందుకంటే కుక్క బతుకది, కుక్కది కాదు నక్క బతుకది, జిత్తులు మారి నక్క బతుకది, పనికిరాని బతుకది, ఓసర వెళ్ళలాంటి బతుకు. రంగులు మార్చుకుంటూ అవసరాన్ని బట్టి నటనతో చేసే జీవితం, అది దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు రోగాన్ని తీసుకొచ్చి ఆయన జీవితంలో పెట్టాడు. తన దగ్గర ఉన్న సేవకులు ఏం చేశారు? ఇది తప్పితే మరొక అవకాశం కుదరదు, వీడు బాగయ్యాడంటే మళ్ళీ ఇంకా దుర్మార్గం చేస్తాడని చెప్పని పరవశిని పాడబడేశారు అందరూ కూడా. ఎవరో దేనికి జాగ్రత్త, దేవుడు అన్నీ చూస్తున్నాడు. నువ్వు దేవుని మందిరం ఎలా ఉంటున్నావు, దేవుని మందిరం బయటకు వెళ్ళి ఎవరితో ఎలా సావాసం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అన్నీ చూస్తున్నాడు ఆయన. విడిచిపెట్టాడు. విడిచిపెట్టడేక జాగ్రత్త. ఏదో దేవుడు సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు అనుకోవద్దు. మనం దేవుని మందిరంలో ఒకలాగా, దేవుని మందిరం ఒకలాగా ఉంటే
మనం ఖచ్చితంగా యెహోషువ వలె ఉంటున్నాం. యెహోషువ ఎలాగైతే దేవుని మందిరంలో ఒకలాగా, దేవుని మందిరం వెళ్ళిపోయి ఒకలాగా ఉంటున్నాడు, అలాగ మనం ఉండట్టే. యెహోషువ వలె మనం ఉంటే, యెహోరాము వలె మనం ఉంటే, ఇంకా యెహోషాపాతు వలె ఉంటే, ఇంకా అజర్యా వలె ఉంటే చివరికి ఏమొస్తుంది? ఏమొస్తుంది? బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుల మరణం అంటే మరణం నాకు వచ్చును గాక అని ఒక భక్తుడు అంటాడు. మరి ఈ రాజులు మొదట్లో నీతులు కాక జీవించారు కదా, నీతిమంతుల మరణం వీళ్ళకి ఎందుకు రాలా? దారి తప్పిపోయారు. ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది అంటే, మనం నీతి మార్గంలో నడిస్తే జీవం కలిగిన వారిగా, సజీవులు గుండి నీతి మార్గంలో నడిస్తే జీవం కలిగిన వారిగా సంఘంగా ఎత్తబడతాం. ఆ నీతి మార్గంలో నడవకండి, రాజులు నడిచినట్టు నడిస్తే ఓ రోజు నరకానికి వెళ్తాం. అది గుర్తుంచుకోవాలి. ఇదన్నమాట 4. ఇంకా 3 విషయాలు త్వరగా ముగిద్దారండి, ఒకటి అయిపోయింది కాబట్టి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టే ఎన్నమాట ఇది? 5. 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. చదవండి. సరే, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు కూడా చదవండి. ఇక్కడ సంపింది చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఎవరైనా 3వ వచనంలో కూడా, ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్లు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడే తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేశాడు. మళ్ళీ ఏమాడు ఈ అన్నగారు? ఈయనకు కూడా పరవశిని పాట పాడుతున్నారు. ఎందుకు పాడుతున్నారు? ఫస్ట్ ఏమో యెహోవా దృష్టికి నీతి గలవాడై, తన తండ్రి ఎలా నీతి కలిగిన వాడుకుంటాడో నీతి కలిగిన వాడికి జీవించాడు ఫస్ట్ లో. మరి తర్వాత ఏమైంది? ఈ మెల్లమెల్లగా కింద మనం చదువుకుంటూ వచ్చినట్లయితే, అతడు ఉన్నత స్థలములు కొట్టివేయలేదు, జన్లింకను ఉన్నత స్థలంలో బలు అర్పించు దూపం వేచుండిరి, రాజ్యమందు తాను స్థాపింపబడిన తర్వాత నేను చదువుతాను. 9వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యోధారాజైన అమజ్యాకు ఇలాగ వర్తమానం పంపాను, లేబానోన్లో ముట్ల చెట్లు ఒకటి నీ కుమార్తె నా కుమారునికి ఇమ్మని లేబానోన్ ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా, లేబానోన్ దుష్ట మృగము వచ్చి ఆ ముండ్ల చెట్లను త్రొక్కివేశాను అని చెప్పుచు చివర్లో అంటాడు. 10వ వచనం చివర్లో, నీవు మాత్రము కాక నీతో కూడా యోధా వారును కూలినట్లు నీవెందుకు అపాయములో దిగుదు అని చెప్పాను. ఏం చెబుతున్నాడు? అపాయంలో ఎందుకు నువ్వు పోయింది కాకుండా వాళ్ళు కూడా ఎందుకు పడతాం అన్నప్పుడు 11వ వచనం, అమధ్య విననందున ఇశ్రాయేలు రాజైన అది ఇక్కడ చూడండి, ఇక వచ్చేసింది, మరణం తర్వాత వచ్చేసింది. కానీ ఎందుకు ఈ దారుణం, ఎందుకు ఈ అనుభవం? ఇంకెతడు యెహోవా మందిరం రాజనగరుతో కట్టబడ్డ బంగారం వెండి మొదలైన వస్తువులు పట్టణంలో కొదవపెట్టిన వారిని తీసుకొని షమ్రోనుకు వచ్చానట. ఇవంతా అమధ్య ఎందుకు ఈ దారుణం చేస్తూ వచ్చాడు? ఎందుకు అమధ్య చేసిన తప్పులేంటి? చేయడానికి మంచి పనులు చేసినా కొన్ని తప్పులు ఉన్నాయి. అతడు చేసిన తప్పులు బట్టి అతడు ఏం చేస్తూ వచ్చాడంటే, యోధా వారు కూలినట్టు నీవెందుకు అపాయంలో దిగి ఉన్నావు అంటే, ఇతడు దిగటం ద్వారా యోధా వారికి అపాయం వచ్చేటట్టు చేస్తూ వచ్చాడు. కానీ దేవుడు అది ఇష్టపడలా. అందుకే దేవుడు అతన్ని ఈ లోకం నుండి తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ మనం 5వ వ్యక్తిని చూసినట్టు 5వ రాజు ఎవరంటే అమధ్య. ఇతని యొక్క జీవితం తన తండ్రి నీతి మార్గంలో నడిచినట్టు నడిచాడు. తన తండ్రి ఏ నీతి మార్గంలో నడిచాడు, ఏ నీతి అనుభవం నడిచాడు, ఇతను కూడా నడిచాడు. కానీ చివరికి ఏమైంది? దేవుని ప్రజలు యోధా వారు అపాయంలో పడటానికి కారుకుడై వారిని అపాయంలో పడేసి
నష్టపోయిన వాడుకుంటూ వస్తున్నాడు. అదే చాలా కీడు, చాలా నష్టం తెచ్చుకుంటున్నాడు. పిల్లరా, మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు యోధారాజు క్షమించండి, ఈ అజర్య ఎవరు? అమజ్య యొక్క జీవితము 10వ వచనం రాయబడుతూ వచ్చింది. నువ్వు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయం ముందు నువ్వు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరమందు నీ ఉండు నీకు ఘనత బట్టి నువ్వు అతిశయపడము. ఒక అతిశయం వచ్చేసింది. అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలా? క్రీస్తుని బట్టి అతిశయించాలా. కానీ ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడు? తన హృదయం అందు తనను బట్టి తాను అతిశయపడుతున్నాడు. ఈ అతిశయమే యోధా వారికి అపాయం కలగడానికి కారణమైంది. తన హృదయం అందు అతిశయించడాన్ని బట్టి యోధా దేవుని ప్రజలకు అపాయం రావడానికి కారకుడయ్యాడు. చివరికి నష్టాన్ని తెచ్చుకుంటున్నాడు. అదే మాట 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం కదా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం అదే మాట చదువుతున్నాం. ఏంటి? హృదయమందు అతిశయించాడు. హృదయమందు గర్వించడం ద్వారా దేవుడు ప్రజలు అపావిలపడేటట్టు చేసి ఆ చేయటం ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అమజ్యాకి దేవుడు చేసింది శిక్ష ఏంటి తెలుసా? 25వ అధ్యాయము 20 చదవండి. 28వ వచనం 27 నేను చదువుతూ చూడండి. అమజ్య యెహోవాను అనుసరించటం మానవేసిన తర్వాత జనులు యెరూషలేమును అతని మీద కుట్ర చేయగా అతనికి లాకీషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతను అక్కడి నుండి చంపి గుర్రముల మీద అతని శవమును ఎక్కించి తీసుకుని వచ్చి యోధా పట్టణం మందు అతని తండ్రుల యొద్ద అతన్ని పాతి పెట్టిరి. అయిపోయింది అతని చరిత్ర కూడా. ఎందుకు పాతి పెట్టబడుతూ వచ్చాడు? ఎందుకు పారిపోయాడట? మళ్ళీ అసలు అది పారిపోవడానికి కారణం ఏంటి? యెహోవాను అనుసరించడం మానేసేశాడు. దేవుని అనుసరించడం మానేశాడు. దేవుని మాటలు అనుసరించడం మానేశాడు. దేవుని వాక్యాలు అనుసరించడం మానేశాడు. దేవుడు చెప్పిన విధానంలో వెళ్ళటం మానేశాడు. దయ్యం పట్టినప్పుడు ఇంకా దేవుని మాటలు ఎందుకు వింటాడు? దేవుని మార్గంలో వెళ్ళటం ఆపేశాడు. అసలు దేవుణ్ణి అనుసరించడం మానేసేసేసాడు. లోకాన్ని అనుసరిస్తున్నాడు, మనుషులను అనుసరిస్తున్నాడు, మనుషుల మాటలను అనుసరిస్తూ వెళ్తున్నాడు. ఎవరు? అమజ్య దేవుని అనుసరించడం విడిచిపెట్టేసేసాడు. హృదయములో అతిశయిస్తూ వస్తున్నాడు. దేవుని ప్రజలకు అపాయం వచ్చేటట్టు చేశాడు. కాబట్టి దేవుడు ఇష్టపడలా. అందుకేం జరుగుతూ వచ్చింది? అయితే వారు అతని వెనుక లాకీషునకు పారిపోయినప్పుడు ఆ లాకీషునకు ఏం చేశారు? ప్రజలు పంపినప్పుడు ప్రజలు వెళ్ళి అతను ఎక్కడ దాక్కున్నాడో అక్కడ అతను చంపి గుర్రం మీద వేసుకొచ్చారంట. దీన్ని బట్టి మనకు అర్థమవలసిన క్రైస్తవ జీవితం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలుగా ఉండి నీతి మార్గంలో నడుస్తూ కూడా రక్షణ మార్మూస్ బాప్తిసం పొందిన మనము తప్పు చేస్తే, పాపం చేస్తే, ఎక్కడన్నా దాక్కునంటే పాపం చేసి మనం దాక్కున్నా దేవుడు బయటికి తీసుకొచ్చేలా మనకు తీర్పు తీరుస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం చేస్తాడు? బయటికి తీసుకొచ్చేలా తీర్పు తీరుస్తాడు. దేవుని బిడ్డలమైంది రక్షణ మార్మూస్ బాప్తిసం పొంది కూడా ఇంకా పాపం చేస్తూ లోకంలో ఉంటే అపవిత్రమైన జీవితాన్ని జీవించి రహస్యమైన పాపాలు చేసి మన జీవితంలో మనం ఎక్కడ దాక్కున్నా దేవుడు బయటకు తీసుకొచ్చేలా నీకు తీర్పు తీరుస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఈరోజు బాగుంది, నేను పారిపోయాను, కాపాడబడ్డాను అనుకుంటున్నాడు. ఎవరు? అమజ్య. నేను కాపాడబడ్డాను, బాగున్నాను అనుకుంటున్నాడు. కానీ తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? అతను చంపి ఏడున్నాడు చంపి బయట తీసుకొచ్చి గుర్రం మీద వేసుకుని తీసుకెళ్తున్నారు. అది దేవుని తీర్పు సాదృశ్యం. దేవుని అనుసరించడం మానేసి దేవుని విడిచిపెడితే, దేవుని కాదని దేవుని విడిచిపెట్టి లోకాన్ని అనుసరించినప్పుడు నువ్వెక్కడ దాక్కున్నా దేవుడు బయట తీసుకొచ్చి దేవుడు తీర్పు అన్నది నీ మీద తీసుకొస్తాడు. అది మనకు తెలియపరుస్తున్న మాట ఈ అమజ్య రాజు యొక్క జీవితాన్ని బట్టి. అలా జరగకూడదంటే మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ప్రభా, నేను కూడా అమజ్య రాజు వల్లే నిన్ను అనుసరించే విషయాల్లో దూరంగా వెళ్ళిపోయా. హృదయంలో అతిశయిస్తున్న నాకున్న ధనము, ఆస్తి, డబ్బు, పేరు ప్రఖ్యాతులు, లేదా నేను చేసే జాబులు బట్టో, లేదా నా పిల్లలు చేసే జాబులు బట్టో, నాకున్న ధనాన్ని బట్టో నేను అతిశయిస్తున్నాను. వద్దు ప్రభా, ఈ అతిశయం నాకు మేలుకరమైంది కాదు. ఇలా నేను జీవిస్తే ఒకరోజు నేను నష్టపోతాను. అమజ్య వాళ్ళు నాకు నష్టం వద్దు. అమజ్య దాక్కున్నా తన చావుని ఎవడా ఆపలేకపోయాడు. ఎవరైనా ఆపేరా? లేదు.
అదే దేవుడి దగ్గర జరిగింది. ఓ రోజు మనం హృదయం అందు అతిశయించి, మన జీవితంలో హృదయం అందు అతిశయించి, నీతి మార్గం నడిచి మనం హృదయం అందు అతిశయించి చివరికి దేవుని మార్గం అనుసరించుకోకుండా విడిచిపెట్టబడితే నువ్వెక్కడ దాక్కున్నా దేవుడు బయట తీసుకొచ్చి నీకు మరణం అన్నది కంపల్సరీ, అంటే దేవుని తీర్పు అన్నది కంపల్సరీ తీరుస్తాడు. అసలు ఒకటి ఆలోచించండి, మనల్ని ప్రేమించే దేవుని ద్వారా మనం ఎందుకు తీర్పు పొందాలా? మనల్ని ప్రేమించే దేవుని ద్వారా మనం ఎందుకు తీర్పు పొందాలి? ఆయన్ని అనుసరిస్తే ఏ తీర్పు మనకు రాదు కదా. కాబట్టి ఈరోజు ఆయన్ని అనుసరించిన కూడా మనం వెళ్ళటం కొరకై సరి చేసుకుని 6వ రాజుని చూద్దాం. ఆయన మార్గంలో నడిచి చివరికి దారుణముగా నష్టపోయిన వారు, నష్టపోవడానికి కారణం నష్టపోయిన వారు ఎవరు? 6వ రాజు. అంటే దేవుని యొక్క వాక్యం చూసినట్టే 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 11-12 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనము తర్వాత చదవండి. మంచి పని చేశాడు. 23వ వచనం చదవన్నా. ఇక వద్దులేండి, పరవశిన పాట అయిపోయింది. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి? ఎవరైనా ఆశ. 15వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదివితే తన జీవిత చరిత్ర కనపడుతుంది. ఎలా ఉన్నాడు? 15వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదివితే అతడు 3 సంవత్సరములు 3వ వచనం చివరిలో చదవన్నా. ఎవరి హృదయం? అతడు తన తండ్రి పూర్వము అనుసరించి పాప మార్గములలో అన్నింటిలో నడిచాను. తన పితృడైన దావీదు హృదయము చూడండి, తన దేవుడైన యెహోవా యందు యథార్థంగా ఉన్నట్లు ఎవరి దృష్టికి యథార్థంగా లేడు, కానీ కొన్ని పనులు అయితే చేస్తూ వచ్చాడు, మంచి పనులు. చివరికి ఏమైంది? ఏం చేశాడు? అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచాడు. ఫస్ట్లో బాగానే ఉన్నాడు ఆశ, కొంత అనుభవం చూడగా ఆశ యొక్క జీవితం కొంత బాగానే ఉంది. తర్వాత ఏమైంది? ఆశ యొక్క జీవితం, రాజు అయిన ఆశ యొక్క జీవితం ఏమైంది? చదువుతూ వచ్చాం కదా 23వ వచనంలో ఏమైంది? దేవుడు ఒక మాట చెప్పాలంటే ఏం చేశాడు దేవుడు? రాయబడుతూ వచ్చింది కదా 23వ వచనం. ఏం పడుతుంది? రోగం. ఎవరి రోగం అనుమతించారు? దేవుడే. ఏం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఆశకి ఏం జరిగింది? వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు? పితరులతో కూడా నిద్రించాక వెళ్ళిపోయాడు. లేడు అయ్యగారు. ఫస్ట్లో బాగానే ఉంటున్నారు, అందరూ కూడా నీతి మార్గంలో నడుస్తున్నారు, సజీవులు అయ్యి ఉంటే నీతి మార్గంలో నడుస్తున్నారు, జీవాన్ని పొందుతున్నారు కూడా వెళ్తున్నారు. మధ్యలోనే వస్తుంది రోగం అంతా. ఇప్పుడు ఏమవుతూ వచ్చింది? కొంత ఆశ యొక్క జీవితం. తర్వాత మీరు చదవండి, దినవృత్తాంతంలో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. దినవృత్తాంతంలో ఏంటంటే స్పష్టంగా ఇంకా రాయబడుతూ వచ్చింది. ఇక్కడ తక్కువ రాస్తూ వచ్చారు. అతను కొన్ని మంచి పనులు చేస్తూ వచ్చాడు ఆశ కూడా, కానీ కొంతవరకు నీతి మార్గంలో నడిచాడు. తర్వాత ఏమవుతూ వచ్చాడు? కాళ్ళకు పుండులు పుట్టి చచ్చిపోయాడు. మరి ఈ ఉగ్రత ఎందుకు వచ్చింది? ఈ శాపం ఎందుకు వచ్చింది ఆశకి? ఎందుకు వచ్చింది ఆశకి? అనుసరించాడు, అంటే నీతి మార్గంలో నడిచాడు. తర్వాత అదంతా వద్దన్న. మనకి 3వ వచనం ఏముంది? యథార్థం ఉన్నట్లు తన హృదయము యథార్థంగా లేదు. నీతి మార్గంలో నడుస్తున్నాడు, నీతి మార్గంలో వెళ్తున్నాడు, కానీ యథార్థత అన్నది లేదు. ఏం లేదు? యథార్థత లేదు. ఉంటారుగా నీతి మార్గంలో వెళ్తున్నాడు, ఉంటారు నీతి మార్గంలో నడుస్తున్నాడు, కానీ యథార్థత లేదు.
తనలో యథార్థత లేకపోవటాన్ని బట్టి మొదట్లో నీతి మార్గంలో బాగా నడిచాడు. కానీ క్రమక్రమంగా రావడం ముందరికెళ్ళిన తర్వాత నీతిని కోల్పోయి, దేవుని యొక్క జీవాన్ని కోల్పోయి, మరణమైనటువంటి మార్గంలోకి వెళ్తూ చివరికి నష్టపోయిన వాడు ఉన్నాడు ఆశ. ఈ ఆశ యొక్క జీవితం చాలా దారుణం పుట్టి వస్తుంది. కాళ్ళకు పుండులు పుట్టియంట. ఆ పుండులు కాళ్ళకు పుడతాం ద్వారా ఆ పుండులను బట్టి, ఆ అనారోగ్యాన్ని బట్టి, ఆ రోగమును బట్టి ఆశ చనిపోతూ వచ్చాడు. చచ్చిపోయాడు, చనిపోయాడు. అతను లేకుండా పోయాడంటే ఇక పోయాడేక. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆశారాజు కొంత మేరకు దేవునిలో యథార్థంగా, కొంతవరకు దేవుని మంచిగా నడిచి ఉండొచ్చేమో కానీ, నీతిగా నడిచి ఉండొచ్చేమో కానీ, చివరికి తన స్థితిగతులు చూడగా దేవుల్లో యథార్థత లేదంట. దేవుల్లో యథార్థత లేదు. యథార్థమైన జీవితం దేవుల్లో లేదు. దేవుల్లో యథార్థంగా లేరు కాబట్టి ఆశ యొక్క కాళ్ళకి పుండులు వచ్చి చివరికి అతడు లేకపోయాను అన్నమాట వచ్చేసింది. ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంతదాకా ఎందుకు తెచ్చుకోవాలా? అసలు దేవుడు కావాలని కక్షపూరితంగా ఏమైనా చేస్తుందా ఈ రాజుల మీద? ఇప్పుడు 5 రాజులు చూస్తూ వచ్చాం. ఇది ఎన్నో అయినా 6 ఆయన 5 రాజులు చూసాం. ఎందుకంటే ఒకట ఎవరి మీద అయినా దేవుడు కావాలని కక్ష కట్టి వాళ్ళకి తీర్పు తీరుస్తుంది ఏమన్నా? ఒక్కడు కూడా దేవుడు కావాలని తీర్పు తీరుస్తున్నా. మరి ఇప్పుడు ఎందుకు తీరుస్తున్నాడు? ఎందుకు మొత్తుతున్నాడు? ఎందుకు దేవుడు కోపగించుకుంటున్నాడు అంటే, వాళ్ళు చేసిన తప్పులే దేవుడికి కోపం తెప్పించడం ద్వారానే, కానీ దేవుడైతే తప్పు చేయట్లేడా. ఇదే రీజన్ మన జీవితంలో కూడా బాగా వర్తించింది. దేవుడు మంచోడే, మన జీవితంలో మంచి దేవుడే కాదని అట్లా. కానీ మనం చేసే పనులు మంచిగా లేవు కాబట్టి ఆయన ద్వారా శాపాన్ని తెచ్చుకుంటాం. ఆయన ఎప్పుడు మంచి చేయాలనుకుంటున్నాడు, కానీ మనం మంచిగా లేవు కాబట్టి మనం శాపాన్ని తెచ్చుకుంటున్నాం. ఇంకెంతకాలం అని జీవితం? వాళ్ళైతే చావబడ్డారు. మనం చావబడకపోవడం కారణం ఏంటంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి. యేసుప్రభు రాకముందు వాడి జీవితాలు ఎలా ఉన్నాయి? ఎవరికాడు తప్పు చేస్తున్నాడు, పాట పాడుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరికోడు దేవుని దృష్టిలో యథార్థం కొట్టలేదు, దేవుని కోపం తెప్పిస్తున్నారు, దేవుని అనుసరిస్తలేదు, దేవుని మార్గం నడవట్లేదు కాబట్టి, యేసుప్రభు ఆ దినాల్లో రాలేదు కాబట్టి భూమి మీదకి ఎవరికాడు వచ్చినట్టు తను పాట పాడుకొని వెళ్ళిపోతున్నాడు, తను లోకం విడిచిపెట్టి. అరే ఈ రోజు మనం అన్ని ఉంటాం, మనం ఎందుకు వెళ్ళట్లేదు ఈ లోకం నుండి? ఇన్ని తప్పులు మనం చేస్తానంటే యేసుప్రభు ఈ లోకానికి జన్మించాడు కాబట్టి. కన్యక గర్భవతి కుమారుని కన్ను, తనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిను. యోసేపుతో దూత మాట్లాడింది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాను. ఆ యేసు ప్రభు ఏ పేరైతే యేసు ప్రభుకు పెట్టబడిందో ఆ యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఈ రోజు మనం ఎన్ని తప్పులు చేసినా కాపాడబడుతున్నాం. ఎందుకంటే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా అజరియా లాగాను, లేకపోతే యోవాష్ లాగాను, యెహోషాపాతు లాగాను, ఇంకా అమజ్యా లాగాను, ఇంకా ఆశా లాగాను, ఇంకా వీళ్ళందరిలాగా మనం ఎందుకు పోవట్లేదు? మనం ఏం గొప్ప వాళ్ళమా? వాళ్ళకంటే నీతిమంతులమా? వాళ్ళు రాజులు, ఇంకా వాళ్ళకంటే మనం నీతిమంతులమా? మరి మనం ఎందుకు పోవట్లేదు? ఈ లోకం ఎందుకు కొంటామంటే మనం పోవాలనే ఉద్దేశం అది కాదు. మనకు ప్రభు సమయం ఇస్తున్నాడు. ఇంకా వాళ్ళు నా బల్ల దగ్గరికి వచ్చి సరి చేసుకుని సజీవులు ఉండాలి, నా రక్తం ద్వారా కడగబడ్డారు, జీవాన్ని కోల్పోయారు ఈ పనులు బట్టి. ఈ పితరులు పూర్వదినాలు రాజులు చేసిన తప్పులు వాళ్ళు కూడా చేశారు. సరే ఆ మాట ఈ రోజు ఎత్తి చూపిద్దాం. ఆ లేఖన భాగాలు దేవుని ప్రజలు చూపిద్దాం. ఆ లేఖన భాగాలను బట్టి సరి చేసుకుంటారేమో. వారి జీవితాన్ని మరలా మార్చి వాళ్ళు జీవం ఇవ్వాలని మనల్ని బ్రతికించాడు. అంతకు మించి ఏం లేదు. ఆయన బ్రతికించడానికి కారణం ఏంటి? ఆ రాజులు అలా చేశారు, వాళ్ళు నష్టపోయారు. ఆ రోజులు యేసుప్రభు రాలా, ఈ రోజులు వచ్చాడు కాబట్టి యేసుప్రభు ఏంది? ఆ రాజులకు మీరు జీవించారు, ఇప్పటికైనా సరి చేసుకోండి, పోనీ వాళ్ళకు వచ్చిన మరణం మీకు రాకుండానే కాపాడతానని అంటున్నాడు ఆయన. అందుకే ఈ వాక్యం మనకు బయలుపరుస్తుంది. ఇది కూడా అర్థం చేసుకోకపోతే మనం ఏం చేస్తాం? వద్దు. ఆ రాజులు లాంటి నష్టం మనం తెచ్చుకోకూడదంటే ఆ రాజుల్లో ఒక్కడన్నా పశ్చాత్తాపడినోడిని చూస్తున్నామా మనం? 6 రాజులు చూసాం. ఒక్కడ కాబట్టి ఒక్కడన్నా అయ్యా నేను తప్పు చేశానని పశ్చాత్తాపడినోడు చూసారా? చూడలే. ఎందుకు? ఒక్కడికైనా మార్పు ఉంటే కదా. ఒక్క మాటలో చెప్పమంటారా? ఒక్కళ్ళలో కూడా పరిశుద్ధాత్మ లేడు. ఏం లేడు? పరిశుద్ధాత్మ కార్యం లేదు. పరిశుద్ధాత్మ కార్యం వారిలో లేదు కాబట్టి ఏమైంది? ఒక్కడు కూడా మార్పు పొందలా.
అయ్యా ఈ రోగం నాకు ఎందుకు వచ్చిందో క్షమించి తీసే ప్రభు అని ఒక్కడన్నా అడగొచ్చుగా. దేవుడు తీసాడా? నెక్స్ట్ రాజుని చూపిస్తా, అతను పశ్చాత్తాపడితే దేవుడు క్షమించాడు. సో ఇంతమంది ఈ ఆరుగురు రాజులు, 6 అంతరాత్మ కలిగిన రాజులు, వారికి రోగం వస్తే అనారోగ్యం వస్తే దేవుడు మొత్తితే ఒక్కడికన్నా ఆలోచన రాలేదంటే ఇంకేం రాజులు వాళ్ళు? ఏ జీవితాన్ని జీవిస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఎలా ఉండాలి? ఈరోజు మనం కూడా అలా ఉంటే సరి చేసుకోవాలి. 6 రాజుల్లో ఒక్కడ కూడా మారు మనసు లేదంట. అసలు ఎందుకు ఇలా వస్తుందని యోచించిన వాడే లేదు ఇలా ఎందుకు జరుగుతుందని. అరే నా తండ్రి ఎలా అయ్యాడు, నేనెందుకు ఎలా అవుతున్నా? నా తాత ఎలా అయ్యాడు, నేనెందుకు ఎలా అవుతున్నా? నాకు అంత ముందున్న తాత ఎలా అయ్యాడు, నేనెందుకు ఎలా అవుతున్నా? లేదా నా కొడుకు ఎలా అవుతున్నాడు, లేదా నా తండ్రి ఎలా అయ్యాడు, నేనెందుకు ఎలా అవుతున్నాను? ఒక్కడికన్నా ఆలోచన ఉందా? తండ్రుల బాటల్లో చచ్చిపోవడానికి సిద్ధంగా వస్తున్నారు అందరం. క్షమించబట్టడానికి కాదు, చనిపోవడానికే సిద్ధంగా వస్తున్నారు. అమజ్య, అజర్య, యోవేషు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? తండ్రుల తర్వాత కుమారులు రాజులు అవుతున్నారు. వీళ్ళు చేసిన నీతి మార్గం నడిచినంత కాలం నడుతున్నారు, చేసిన తప్పు చేస్తున్నారు, పోతున్నారు పరవశిని పారపడుకుని. ఉపయోగం లేదు. ఈరోజు చెప్పేది ఏంటంటే వారిలాగా మనం ఉండకూడదు, ఒకవేళ ఉంటే సరి చేసుకోవాలని ప్రభు మనకి వాక్యం చూపిస్తుంది. 6 రాజులు. 7వ రాజుని చూద్దామండి, ముగిద్దాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం మరియు 5వ వచనం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం. తన పితృడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. ఓకే, ఇంతవరకు బాగుంటాడు. 5వ వచనం, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లో అతని పూర్వీకుల రాజులైన అతని సమమైన వాడు ఒకడును లేడు. ఎవరి రాజు? ఎవరైనా సరిగా చదవండి. ఎవరు? ఎవరైనా? మీరు హోషే అంటే ఫస్ట్ వచ్చిన చూసినట్టుండారు, అదే ఫిక్స్ అయిపోయారు. ఫస్ట్ వచ్చిన ఏముంది? ఇశ్రాయేల్ రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధా రాజును అహజ్యా కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించాను. ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించను. ఎవరు హోషేయ అంటే? ఆయన ఇశ్రాయేల్ రాజు. ఈ యొక్క హిజ్కియా ఎవరు? యోధా రాజు. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? యోధా రాజు అయిన హిజ్కియా ఆరంభంలో ఎలా ఉంటాడు? నీతిమంతుడుగా నీతిని అనుసరిస్తూ వచ్చాడు. 5వ వచనంలో అతని వంటి వాడు లేడన్న గుర్తింపు పొందాడు. ఇప్పుడు చూద్దామండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయం పట్టుకుంటున్నాను. క్షమించండి, 39వ అధ్యాయం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. ఆ కాలమందు బబులోను రాజు బాలాదును కుమారుడైన మెరోదక్బదలాదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలు అతని యొద్దకు పంపాడు అన్నగారు. హిజ్కియా ఎక్కడ రోగం అయ్యాడు? 38వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములో హిజ్కియా మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా తన ముఖం గోడ తట్టు తిరిగి పశ్చాత్తాపడ్డాడు. సరే, బాగానుంది. ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. ఈ రాజు ఎవరు? హిజ్కియా. ఏం చేశాడు? రాజుల గ్రంథంలో మనం చూసినట్లు దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడిచాడు. ఒక గొప్ప గుర్తింపు పొందాడు. ఏంటా గుర్తింపు? తనకు ముందు కానీ తన తర్వాత కానీ అట్లాంటి రాజు దేవుని ప్రజల్లో లేడక. యోధావారిలో అతను ముందు కానీ అతని తర్వాత కానీ అంత గొప్ప రాజు లేడు. అంత గొప్ప గుర్తింపు దేవుని ద్వారా పొందాడు. మరి ఇంత గొప్ప గుర్తింపు పొందిన వాడు ఏమయ్యాడు? 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూసినట్టు మొదటి వచనంలో మరణకరమైన రోగాన్ని పొందాడు. మరణకరమైన రోగాన్ని పొందిన వాడు ఏం చేశాడు? 39వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేదానికి ఎవడో ఒకడు వచ్చాడు ఒక దూర ప్రాంతం నుండి. వచ్చి ఏం చేస్తున్నాడు? అయ్యా నువ్వు రోగి అయ్యావు, నువ్వు బాగుపడ్డావు అని చెప్పి వచ్చినప్పుడు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? చాలా మంది దేవుని బిడ్డలు చేసే తప్పు ఇదే. ఇంతకుముందు కూడా చేశా కదా చెప్పా నేను. ఏంటి దేవుని బిడ్డలు చేసే తప్పు? కానీ
హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నాడు. ఆ రోగంతో ఉన్నప్పుడు ఏం చేశాడు? స్వస్థత పొందాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన తప్పులు బట్టి, తన పొరపాట్లు బట్టి, కొన్ని బలహీనతలు హిజ్కియాలో కూడా ఉన్నాయి. తను చేసిన తప్పులు బట్టి ఫస్ట్ నీతిగా జీవించాడు, నీతి మార్గంలో ఉన్నాడు. కానీ తాను చేసిన తప్పులు బట్టి దేవుడు ఏం చేశాడు? హిజ్కియాకి మరణకరమైన రోగాన్ని అనుమతించాడు. మరణకరమైన రోగంలో ఉన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? అంతకుముందు 6 రాజులు పశ్చాత్తాపడ్డా, కానీ ఈయన పశ్చాత్తాపడ్డాడు. దేవుడు పోలేని 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుడు ఆయుష్నిచ్చినప్పుడు రోగం నుండి స్వస్థత పొందినప్పుడు ఏం చేశాడు? ఎవడో దూరదేశం నుంచి వచ్చి, అయ్యా ఇది ఎలా ఉంది అలా ఉంది అన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు స్వస్థత పొందేవు అన్నప్పుడు 4వ వచనం చదవండి, 39వ అధ్యాయం. నీ ఇంట వారేమి సూచితులని అతడు అడగగా, ఇంటి వారేమి సూచితులని అడగగా, హిజ్కియా నా పదార్థంలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించున్నాను నిన్ను. ఇక దేవుడి కార్యం దేవుడు చేస్తున్నాడు చూడండి. ఈ అయ్యగారికి రోగం వచ్చింది, దేవుడు మొత్తాడు. ఎట్ట జరిగిందో? అనారోగ్యం వచ్చాడు, మరణకరమైన రోగంలో ఉన్నాడు, మరణించవలసిన రోగంలో ఉన్నాడు. దేవుడు కృపను బట్టి దుఃఖపడి ప్రార్థన చేయగా కన్నీరు వెనక కన్నీరు కార్చగా దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు ఎవడో వచ్చి అడిగాడు, నువ్వు స్వస్థపడ్డావు అయ్యా బాగుండవు అనేది. పరమశిస్రాకు వస్తే ఏం చేయాలా? నేను బాగుండాలని కాపీ టీలో ఇచ్చి దేవుని బట్టి వందనాలు చెప్పి పంపిస్తాను. వచ్చినవాడు అడిగాడు ఏమని? నువ్వు స్వస్థత ఉందేవు కదా, నీ ఇంట్లో వాళ్ళు లేదా అక్కడ ఉండవని నేను చూడొచ్చా? దానికేం తప్పేముంది? నన్ను చూడటానికి వచ్చినాడు, నీకు అన్ని చూపించిన డేరాలు తలుపులు మొత్తం తెరిచి సగ్గా చూపించాడు. ఇది అది దేవునికి ఇష్టం కాదు. అది దేవునికి ఇష్టమైనది. చాలాసార్లు మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవడానికి మన ఇంటిలో మన దగ్గరికి ఎవరైనా దర్శించడానికి పోతే ఇల్లు మొత్తం చూపిస్తాం కానీ బీరువాలో ఉన్న డబ్బు ఇల్లు మొత్తం చూపిస్తాం. ఎప్పుడు కూడా మన సొంత ఇంట్లో ఉన్న బెడ్రూమ్ను కానీ ఇల్లును కానీ మొత్తం తేరి ఇతర వ్యక్తులకు చూపించకూడదు. ఎదుటి వ్యక్తులకి ఎప్పుడూ చూపించకూడదు. అది దేవునికి ఇష్టమైన పని కాదు. హిజ్కియా చక్కగా చూపించాడు మొత్తం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఎన్నో వచనమమ్మా? 5వ వచనం. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుక. ఇప్పుడు ఆయన చెబుతాడు, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసావు కదా, ఇప్పుడు ఆయన చెప్పాల్సింది చెబుతాడు, విను. రాబో దినములో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తం నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయ్య బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోతారేక. ఏముండదు. నువ్వు జీవించిన జీవితం అంతా నీ పితరులు కష్టపడి సంపాదించినంతా కూడా బూడిదైపోతుంది. ఏం లేదు. ఇక అందరూ నువ్వు ఎంత నీ పితరులు సంపాదించారో అదంతా కూడా బబులోను రాజు వచ్చి ఎత్తుకుపోతాడు. దాంట్లో అసలు డౌటే లేదు. ఇక అయ్యగారికి మార్మోస్ వచ్చేసింది. ఏమన్నాడు మార్మోస్ పొంది? అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము. రాబో దినముల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తంలో నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయ్య బబులోను పట్టణముకు ఎత్తుకొని పోదునని సైన్యాధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానము బబులోను రాజునందు నపంసకులుగా, ఎవరు? నపంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోబడదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినముల్లో సమాధానము సత్య సమాధానములు కలుగును గాక. నిన్ను ఎంత స్వార్థపరుడు చూడండి. నీతి మార్గంలో అనుసరించాడు, నీతిగా జీవించాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? నా మార్గములు నా దినముల్లో సమాధానం ఉంటే కాదు చాలు, ఇంకేమొద్దు అంటే ఇక్కడ అర్థమైంది. దేవుడు చెబుతున్నాడు, నువ్వు అయిపోతావు. నీ స్టెప్ అయిపోయిన తర్వాత నీ పిల్లలు ఉంటారు చూసావా, వాళ్ళని పట్టుకెళ్ళి రాజు బబులోను రాజు ఏం చేస్తున్నాడు? నపంసకులుగా. అంటే ఏంటో తెలుసా? నపంసకులు అంటే ఏంటి? నపంసకులు అంటే ఎవరు? నపంసకులు అంటే ఎవరు తెలుసు కానీ చెప్పు. వాళ్ళు ఎవరంటే స్త్రీల మీద వ్యామోహం మనస్సు లేనివారు, శరీర కోరిక లేనటువంటి వారు, స్త్రీ యొక్క తత్వం కూడా లేనటువంటి వారు. ఒక మాట చెప్పండి, అంటే అంత ఉండదు. పుట్టింది మగ పుట్టుకే కానీ వాళ్ళు కాదు. నపంసకులుగా చేయబట్టమంటే ఏంటో తెలుసా? పురుషుడిలో ఒక నరం ఉంటుంది,
ఆ నర్రాన్ని వాళ్ళు ఒత్తుతారు. దానియేలు ఎవరో తెలుసా? రాజు యొక్క కుటుంబీకుడే దానియేలు. ఏం చేశారు? దానియేలు పట్టుకెళ్ళి నపంసకులుగా చేసేసాడు. అంటే మనుషులు పెట్టుకెళ్ళి ఇక అతడి పురుషుడు స్త్రీ మీద కోరికలు ఉండే ఒక నరం ఉంది. ఆ నరాన్ని ఏం చేస్తారంటే మొత్తుతారు. ఇకప్పుడు తనకి ఆ కోరిక ఆలోచన ఉండవేక. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తానండి. ఇతడు చేసిన తప్పును బట్టి కుమారులు నపంసకులుగా బలి అయిపోతున్నారు. వారికి కోరికలు ఉండవా? పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలని ఏదో కోరికలు ఉండవా? ఉంటాయా లేవా? ఉండవా? పురుషులు అన్న తర్వాత ఎవరికైనా కోరికలు ఉండవా? నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలని. మరి కోరికలన్నింటినీ చంపేస్తున్నాడు ఎవరు? హిజ్కియా. మళ్ళీ పైపెచ్చి అంటాడు, నా దినముల్లో సమాధానం సత్యం ఉంటే చాలండి. నా దినములు బాగుంటే చాలు, నా తర్వాత ఎవడట పోతే ఏమి? నేను బాగుంటే చాలు, నా తర్వాత ఎవడట పోతే నాకు సంబంధం లేదు. ఎవడో బాటలా నీ కుమారులే పోతున్నారు. ఎవడో బాటలా నీ కుమారులే నష్టపోతుంది. నువ్వు చేసిన తప్పును బట్టి నీ కుమారులకు దేవుడు ఉన్నత స్థానాన్ని ఇవ్వట్లా. నువ్వు చేసిన తప్పులు బట్టి నీ కుమారులు జాబులో మంచి పొజిషన్లోకి వెళ్తున్నా. నువ్వు చేసిన తప్పులు బట్టి నీ కుమారులకి మంచి జీవితం లేదు. నువ్వు చేసిన తప్పులు బట్టి నీ కుమారుడికి మంచి భార్య కూడా రాట్ల, గయ్యాలనే భార్య. నువ్వు చేసిన తప్పే, నువ్వు చేసిన పొరపాటే. నీ తప్పును బట్టి నువ్వు బాగానే జీవిస్తున్నావు, చచ్చేటప్పుడు బాగానే చచ్చిపోతున్నావు. నీ తర్వాత సంతతికి తగులుతుంది నువ్వు చేసిన తప్పు శాపం. మనం చేసిన శాపం ఎక్కడికి వెళ్తుందండి? మన తర్వాత మన సంతతికి తగులుతుంది. నువ్వు చేసిన ఒక రహస్యమైన పాపం, దేవుని దృష్టిలో నువ్వు చేసిన ఒక తప్పు దేవుడు నీ పిల్లల మీదకి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు హిజ్కియా యొక్క కుమారులు పిల్లలు ఉండారా లేరా? ఇంకా నపంసకులు అయితే ఇంకా వాళ్ళ పిల్లలు ఏం పుడతారు? నువ్వు చేసిన ఒక తప్పును బట్టి నీ పిల్లలకి ఇంత కీడెందుకు తేవాలి? చేసిన వాడు నువ్వు బాగానే ఉండవు, చేసిన వారు మనం బాగానే ఉండవు. ఏ తప్పు చేయకోకుండా, ఏ పాపం చేయని మన పిల్లల మీదకి వెళ్తుందా తీరు? ఎందుకు ఆ జీవితం? హిజ్కియా రాజుగా జీవించాడు, దేవుని దృష్టి బాగుండాడు, అతని వంటి వాడు లేడు అన్న గుర్తింపు పొందుకున్నాడు. ఎంత గుర్తింపు ఉన్నవాడు చివరికి ఏం చేశాడండి? ఫస్ట్లో నీతి మార్గం నడిచాడు కదా, ఎంతో గొప్ప గుర్తింపు పొందుతూ వచ్చాడు. ఏమని? రాజుల్లో అతని వంటి వాడు లేడు, అంత గుర్తింపు పొందుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? మరణకరమైన రోగంతో ఉన్నాడు. ప్రార్థన చేశాడు, దేవుడు ఎట్ట కూడా స్వస్థపరిచాడు. చేసి మళ్ళీ ఇంకో తప్పు చేశాడు. ఇప్పుడు తాను బాగానే పోతున్నాడు. ఎవరు పోతున్నారు తర్వాత నష్టపోయేది? పిల్లలు. గుర్తుపెట్టుకోండి, ఆనాడు హిజ్కియానే కాదు, ఈనాడు నేనైనా మీరైనా మనం కూడా హిజ్కియా వలె తప్పు చేస్తే, హిజ్కియా వలె పొరపాటు చేస్తే, ఈయన చేసింది ఏంది? ఆ ఇల్లంతా, ఆ ప్రాంతం అంతా చూపించాడు, అదే చేసిన తప్పు. దానికే దేవుడు తన పిల్లల్ని నపంసకులుగా చేసేదట్టు అప్పగించేసాడు బబులోను రాజు. చూడండి, బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చి ఊరకనే దేవుని ప్రజలు పట్టుకొని పోలా. దేవుని ప్రజలు అంత ముందు చేసిన పాపం కూడగొట్టుకుని ఎంత పాపం చేసుకున్నారు కాబట్టి అదంతా ముదిరిపోయినప్పుడు, ఆ పాపం మొత్తం ముదిరిపోయిన బెండకాయ వలె అయినప్పుడు, అప్పుడు దేవుడు తీసుకొచ్చాడు. వారు అయ్యా, మీ పిల్లలంతా మీ తల్లిదండ్రులు చేసిన పాపాలు ఇయ్యి, ఇక ముగింపు అయిపోయిందిరా, మీరు అందరూ బయలుదేరండి, అందరూ పాట పాడుకుంటూ చక్కగా బబులోను వెళ్ళిపోయి మంచి శ్రేష్టకరమైన యవనస్తులు అందరూ కూడా నపంసకులుగా తయారైపోయింది అని చెప్పి పంపించేశాడు దేవుడు. ఎందుకు ఈ నష్టం? మనం చేయటం ఏంటి? మన పిల్లలు అన్ని పుణ్యం ఎరగని వాళ్ళు నష్టపోవటం ఏంటి? ఇప్పటికైనా మార్మోస్ మనకు వద్దా? చాలా మంది తన స్వార్థాన్ని చూసుకుంటున్నారు. హిజ్కియా వలె. హిజ్కియా నా దినముల్లో సమాధానం సంతోషం ఉంటే చాలనుకుంటున్నాడు. స్వార్థం ఏమిటి? స్వార్థం. దేవుడు కూడా తన స్వార్థాన్ని చూసుకుంటే ఒక్కడన్నా ఈరోజు మనం మిగిలి ఉండేవాళ్ళము? ఒక్కరమైనా? గుర్తుపెట్టుకో, హిజ్కియా వలె నీ స్వార్థాన్ని నువ్వు చూసుకుని, నేను రక్షించబడ్డా, నేను మారుమూసి పొందా, నాకు బాగుందిలే, నా జీవితం బాగుందని అనుకోవద్దు. నీ తర్వాత నీ పిల్లలకి ఎంత నష్టం వచ్చేది అర్థం చేసుకో. నువ్వు చేసిన తప్పు, దేవుని దృష్టిలో చేసిన పొరపాటు నీ పిల్లలకి ఎంత శాపంగా మారుతుంది. మాట చెప్పమంటారా? తర్వాత సంగతి రండి. హిజ్కియా చనిపోయిన తర్వాత తన కుమారులకి సంతానం ఉండిద్దా? లేదంటే వారసత్వం ఆగిపోయినట్టేగా.
అంటే పిల్లలు లేని జీవితం వచ్చేసిందంటే హిజ్కియా కుటుంబంలో కారణం ఎవరు? హిజ్కియా పిల్లలు తప్పు చేశారా, హిజ్కియా తప్పు చేశాడా? అది హిజ్కియా చేసిన తప్పు హిజ్కియా పిల్లలు కనకపోవటానికి కారణమైంది. అంటే వారిలో ఆ యొక్క ధన్యత పోగొట్టుకున్నారు. పిల్లల్లో లేదేక రాలా పిల్లల ధన్యత. హిజ్కియా చేసిన తప్పు. ఆ తప్పును బట్టి హిజ్కియా ప్రభా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు తనకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు కన్నీరు గార్చాడు కదా. మరి దేవుడు ఇలాంటి తీర్పు వస్తుంది అన్నప్పుడు మళ్ళీ పశ్చాత్తాపడొచ్చు కదా మళ్ళీ హిజ్కియా, అవునా కదా? అంటే తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడేమో దేవుడు మరణం అవుతున్నావు అంటేనేమో పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు గార్చాడు గోడతాడు తిరిగి. మరి నీ పిల్లలకి ఇలా జరగబోతుంది, నీ పిల్లలకి ఇలా నష్టపోతున్నారు అన్నప్పుడు ప్రభా ఇంకోసారి గోడతోటి తిరిగో లేదా కన్నీరు గార్చి మళ్ళీ మొరపెడితే తన పిల్లల సంతానం బాగానే ఉండేదిగా. నేను చెప్పేది అర్థం చేసుకోండి బాగా. తనకు రోగం వచ్చినప్పుడే కన్నీరు కార్చి ఆరోగ్యవంతుడిగా అయ్యాడు దేవుని దగ్గర క్షమించబడి. తన పిల్లలకు శాపం వస్తుంది అన్నప్పుడేమో నా రోజులు బాగుంటే చాలు, వాళ్ళు అటపోయినా పర్లేదు అన్నట్టున్నాడు. ఇదేనా మా క్రైస్తవ జీవితం అంటే? ఇదేనా జీవించాల్సిన జీవితం అంటే? స్వార్థం కాదు. నీకు రోగం వస్తే ఏడ్చల్లా ప్రార్థన చేసి దేవుని దగ్గర స్వస్థత దేవు. నీ పిల్లలకు నష్టం వస్తుందంటేనే వాళ్ళు ఎటపోతే పర్లేదు అంటే బాగుంటే చాలు అనుకుంటా. ఎంత స్వార్థపరుడు. అలాంటి జీవితం మనకు కూడా ఉంటే మనం సరి చేసుకోవాలి. హిజ్కియా లాగా స్వార్థపరులుగా మనం ఉండకూడదు. మన స్వార్థాన్ని మనం చూసుకుంటే మనకు కూడా మరణకరమైన రోగం వచ్చింది, ఒకరోజు నష్టపోతాం. అలా రాకూడదంటే హిజ్కియా లాగా మనం కూడా స్వార్థపూర్వకమైన మన స్వార్థాన్ని మనం చూసుకోవాలి. 7 రాజులు. మొదటి రాజు అజర్యా. ఆయన దేవుని మార్గంలో నీతి మార్గం కొంతవరకు నడిచి తన జీవితం బాగాలేక దారుణమైన నష్టాన్ని పొందుతూ వచ్చాడు. 2వ రాజు యెహోషాపాతు. ఆయన కూడా దేవుని మార్గంలో నీతి మార్గం నడిచి చివరికి దారుణమైన నష్టాన్ని తెచ్చుకున్నాడు. 3వ రాజు యెహోరాము. దేవుని మార్గంలో నడిచి చివరికి దారుణమైన నష్టం, ఎందుకంటే జీవితం బాగాక. 4వ రాజు యోవాషు. దేవుని మార్గంలో నీతి మార్గంలో నడిచి చివరికి దారుణమైన నష్టం తెచ్చుకున్నాడు. 5వ రాజు ఆసా. అమజ్యా. దేవుని మార్గంలో నడిచి మొదట్లో నీతి మార్గంలో నడిచాడు, చివరికి దారుణమైన నష్టాన్ని తెచ్చుకున్నాడు. 6వ రాజు ఆసా. మొదట్లో దేవుని మార్గంలో నీతి మార్గంలో నడిచాడు, చివరికి దారుణమైన నష్టం తెచ్చుకున్నాడు. 7వ రాజు హిజ్కియా. మొదట్లో దేవుని మార్గంలో అతని పేరు ప్రపంచంలో ఎవరికి లేనంత గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతులు పొందాడు, చివరికి నష్టాన్ని తెచ్చుకుని తన పిల్లలకి నష్టాన్ని తెచ్చేవాడుగా ఉన్నాడు. ఈ 7 రాజుల జీవితం నష్టం చూశాడు. కానీ ఒక రాజు ఉన్నాడు, ఆయన వాక్యం చెప్పను కానీ ఆయన ఎవరంటే దావీదు రాజు. ఎవరు రాజు? దావీదు రాజు. కింగ్ ఆఫ్ డేవిడ్. దావీదు రాజు నడిచాడు దేవుని మార్గంలో, నీతి మార్గంలో నడిచాడు. చిన్న పొరపాటు చేసి, చిన్నదాని కాదు చిన్నదాని ఒక పొరపాటు చేశాడు, ఒప్పుకున్నాడు. అదే దేవుని దృష్టిలో కాదు, అది క్షమించండి, దేవుని దృష్టిలో కాదు. ఇదే జనాన్ని తప్పించి రాంగ్ మార్గంలో నడిపించే పాపాలు కాదే. తన జీవితంలో తను తప్పు చేశాడు, దేవుడు తెలియపరిచాడు, ఒప్పుకున్నాడు. ద కింగ్ ఆఫ్ డేవిడ్. ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజుగా ఉంటూ వచ్చాడు. ఎవరు? దావీదు రాజు. అందుకే దావీదు రాజు అంటాడు, లోకులందరూ పోవస్తున్న మార్గాన్ని నేను వెళ్తున్నా. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు. 2-3 అధ్యాయాలు అనుకుంటా. 2వ అధ్యాయం. లోకులందరూ పోవస్తున్న మార్గాన్న దావీదు రాజు తర్వాత ఈ రాజులు పుట్టింది. ఒక్కడికన్నా బుద్ధి ఉందా? నా పితృడైన దావీదు రాజు అలా జీవించండి, నేను అలా జీవించాలని బుద్ధి ఒక్కడికుందా? ఒక్కడికి లేదు. ఏం చేశారు? అందరూ పోతా వచ్చారు దారి మీద. అందుకే దేవుడు అంటాడు, నా దాసుడు, నా సేవకుడైన దావీదు రాజు, ద కింగ్ ఆఫ్ డేవిడ్, ఇశ్రాయేల్ రాజు. అతడు కరెక్ట్గా నడిచిందంటే, అతడు నడిచాడు కరెక్ట్గా దేవుని మార్గంలో. అతడు ఒక్కడే నడిచాడు. అతడు నడవటం ద్వారా దేవునికి ఎంత మహిమ. అందుకే నీతి మార్గంలో దావీదు రాజు నడిచాడు కాబట్టి దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. అందుకే రాయబడితే వచ్చింది కదా, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28 వచ్చినప్పుడు, నీతి మార్గంలో జీవం ఉంది, ఆ త్రోవలో మరణమే లేదు. డెత్ అన్నది లేదు అక్కడ, లైఫే ఉంది. డెత్ అన్నది లేదు, జీవమే ఉంది, జీవితమే ఉంది. కాబట్టి అక్కడ జీవించడం తప్పక, మనం అక్కడ జీవించడం అంటే లివింగ్ చేయడం తప్పక, జీవంతో ఉండటం తప్పక మరణమే లేదు, డెత్ లేదు ఆ మార్గంలో, నీతి మార్గంలో. అందుకే
సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. ఎవరా జీవం కలిగిన వారంటే నీతి మార్గంలో నడిచి జీవం కలిగి మరణమే లేనటువంటి జీవితాన్ని భూమి మీద జీవించిన వారు ఎత్తబడతారు. వాళ్లే దావీదు రాజు లాంటి వారు. మిగతా 7 ఆ జీవాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటంటే మనం ఆ స్థితిలో వస్తున్నామా? మనము ఆ స్థితిలో ఉన్నామా? అయితే మనం ఈరోజు సరి చేసుకోవాలి. ప్రభా, నేను ఆ స్థితిలోకి వచ్చా, ఆ అనుభవంలో నేను ఉంటున్నాను, నన్ను సరిచేయి, నా జీవితాన్ని మార్చు. 7 రాజుల లాంటి జీవితం నాకు వద్దు ప్రభా, దావీదు రాజు లాంటి జీవితం నాకు కావాలి, ఆ అనుభవం నాకు కావాలి. నేను ఒక్కటే సూటి ప్రశ్న వేస్తున్నా మీకు, మీరు నన్ను ప్రశ్నించొద్దు, సమాధానం చెప్పండి. ఇప్పుడు మన అంతం ఎలా ఉంది, ఆరంభం ఎలా ఉంది? ప్రసంగిలో రాయబడుతూ వచ్చింది ఒక జననధర్మ కంటే ఇప్పుడు 7 రాజుల జననం బాగుందా, మరణం బాగుందా? జననమే బాగుంది, కానీ బాగుండాల్సింది ఏంటి? మరణం. ఈరోజు ప్రశ్న ఏంటంటే మనము రక్షించబడినప్పుడు నీతి మార్గంలో జీవం కలిగి నడిచాం, ఓకే. ఇప్పుడు ఎలా ఉండాం? ఇప్పుడు ఏ మార్గంలో వెళ్తున్నాం? మొదట రక్షించబడినప్పుడున్న జీవముతో కూడిన మార్గం ఇప్పుడు ఉందా? లేదా ఆ 700 అనుభవం కలిగిన రాజుల వలె మనం కూడా తప్పిపోయాం? ప్రియ సహోదరుడా, తప్పిపోతే కరెక్ట్గా ఒప్పేసుకో. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, నీకు రాజ్యం ఇస్తాడు, ఆయన పరలోక రాజ్యంలో నిన్ను చేరుస్తాడు. ఒకవేళ ఈరోజు ఒప్పుకోవడానికి ఇష్టపడుకోకుండా సాతాను నీ హృదయం ప్రేరేపించి నిన్ను ఒప్పుకోకుండా ఇష్టపడేటట్టు చేస్తే ఎవరు చేసేది ఏం లేదు. చెప్పాల్సిన వాక్యం చెప్పేసా. నేను ఒకటే ప్రశ్న మీకు అడుగుతుంది, ఒకటే మీకు చెబుతుంది. మొదట నీకున్న విశ్వాసంతో కూడిన నీతి మార్గంలో నడిచిన మార్గంలో ఇప్పుడు వెళ్తున్నావా? అంటే బైబిల్ పట్టుకున్నాను, బ్రదర్ బ్యాగ్ వేసుకున్నాను, మందిరానికి వస్తున్నాను, ఈ కాదు చెప్పాల్సింది. అవన్నీ ఉపయోగపడే మాటలు కాదు. ఆరంభ దినాలు రక్షించబడినప్పుడు నీకున్న విశ్వాస జీవితం, మార్గము, అనుభవం, క్రైస్తవ జీవితం, ఆరంభంలో నువ్వు నడిచిన నీతి మార్గం ఇప్పుడు ఉందా? నీతి తప్పిన మార్గంలో నడుస్తున్నామా? నీతి మార్గంలో ఉన్నామా? నీతి తప్పిన మార్గంలో నడుస్తున్నాం. ఒకవేళ నీతి తప్పిన మార్గం ఉంటే దేవుడు ప్రేమించాడు కాబట్టి నీకు ఒక తరుణం ఇచ్చి ఆ నీతి తప్పిన మార్గం నుండి ఈ రోజుకైనా నువ్వు సరి చేసుకుని నీతి కలిగిన మార్గంలో వెళ్ళాలని నీకు ఒక అవకాశం ఇస్తున్నావు. దాన్ని పోగొట్టుకుంటే నష్టపోతావు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీరు ఇచ్చిన కృపకే వందనాలు. మీ ఉద్దేశం మేము సరి చేయబడాలా, దేవుని రాజ్యం కొరకై సిద్ధపడి ఎత్తబడాలా. ఈరోజు 7 రాజులను చూస్తూ వచ్చాం. 7లో ఒక్కరు కూడా సరైన జీవితం లేదు. అందరూ అన్ని నష్టాలు తెచ్చుకున్నవాళ్ళు. ప్రభా, మేము ఆ నష్టం తెచ్చుకోవద్దు, మేము ఆ నష్టపూర్వకమైన జీవితం మాకొద్దు. దావీదు రాజులాగా లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని మేము వెళ్ళాలి. ఆ 7 రాజుల వలె మేము జీవిస్తే నష్టపోతాం. ఆ జీవితం మాకొద్దు ప్రభా, సరిచేయి. ఆ 7 రాజులాంటి ప్రవర్తన జీవితం నాలో ఉంది, క్షమించండి. ఆరంభంలో నేను కూడా రక్షించబడిన దినాల్లో నీతి మార్గం నడిచా. అది జీవంతో కూడిన మార్గం. సజీవుడినై ఉండి నీతి మార్గం నడుస్తూ నాలో జీవం ఉంది. కానీ ఈరోజు నీతి మార్గం నుండి తొలగిపోయాయి. ఆ జీవాన్ని కోల్పోయి ఇప్పుడు నీతి మార్గంలో లేకుండానే బలలో పాల్గొనడానికి వచ్చా. కానీ మీ దాసుని ద్వారా మీరు హెచ్చరించారు, నాకు అవసరమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు. వద్దు, పూర్వం ఉన్న రాజుల వల్ల నువ్వు ఉండొద్దు, దావీదు రాజు వల్ల నువ్వు ఉండమని నన్ను హెచ్చరిస్తున్నారు. ప్రభా, నేను చేసిన తప్పును క్షమించండి. నా జీవితాన్ని మార్చి ఆ 700 అనుభవం కలిగిన రాజుల వల్లే నేనున్నా. ఆ జీవితాన్ని తీసివేసి నాకంటూ ఒక మంచి జీవితాన్ని, దావీదు రాజు లాంటి జీవితం నాకు ఇచ్చి, మొదట నాకుండిన ప్రేమను నేను వదిలితిని, మొదట నాకుండినటువంటి నీతి మార్గం నేను విడిచిపెట్టి ఆ జీవాన్ని కోల్పోయి నీతి మార్గంలో లేక మరణం పొందుకునే మార్గంలో ఉండా. ఇప్పుడు నా తప్పులు, నా పొరపాట్లు, ఆ మార్గాన్ని విడిచినందుకు క్షమించి ఆ జీవితాన్ని సరిచేయ ప్రభా. యేసు ప్రభు నామములో నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు. ఆ నామం ద్వారా నన్ను మంచి మార్గంలో, నీతి మార్గంలో నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆ నీతి మార్గంలో తరిగిపోయి ఆ నామాన్ని విడిచిపెట్టాను. మరలా తిరిగి ఆ నామం దగ్గరికి వస్తున్నాను. నా దగ్గరకు వచ్చేవారు నేనేమాత్రం తోసివేనన్నావు. ప్రభా, నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను సరిచేసి నీ మార్గాన్ని విడిచిపెట్టి, నీ నామాన్ని విడిచిపెట్టి వెళ్ళిన నన్ను తిరిగి సమకూర్చి, ఏ జీవాన్ని అయితే నీతి మార్గాన్ని విడిచిపెట్టి కోల్పోయాను దేవా, ఇప్పుడు నా స్థితి పరలోక రాజ్యానికి ఎత్తబడే స్థితి నాకు లేదు. సజీవుడు గుండా కానీ నీతి మార్గంలో నడవక జీవాన్ని కోల్పోయి కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళే స్థితి నాకు లేదు. ఇప్పుడు నేను సరి చేసుకుంటున్నాను.
నీతి మార్గంలో నడిపించి ఆ నీతి మార్గంలో నడవడం ద్వారా వచ్చే జీవం క్రీస్తు యేసు యొక్క జీవం నాలో ఉంచి మరణమే లేని పరలోక రాజ్యంలో నన్ను చేర్చు ప్రభా. ఆ మార్గం నుండి తప్పిపోయా, క్షమించి నన్ను చేర్చు ప్రభా. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అట్లాగే ప్రార్థన చేసుకుందాం. ఎవరం కూడా అటు ఇటు చూడొద్దు. ఇది దిక్కులు చూసే సమయం కాదు, ఇది విలువైన సమయం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఎంతగానో దేవునికి మహిమకరంగా మనం జరిగించుకోవాలి. ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు, సమయం పోనివ్వద్దు. సేవకుడు ఎప్పుడో ముగిస్తానన్నాడు కదా, ఇంకా ముగిలేదని సనుకులు కొనుక్కోవద్దు. దేవుడు వాక్యం మనకు నడిపించినంత కాలం వింటమే, టయానికి ముగిడు అది దాన్ని సనుగులు కొనుక్కోవద్దు. అది సాతాను స్వభావం. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీతో మాట్లాడాలనుకునే సమయం తీసుకుంటున్నాడు. సరి చేసుకో. వాళ్ళ దగ్గర రాకముందే అవకాశం ఇచ్చినప్పుడే సరి చేసుకో. దారి తప్పిపోతే సరి చేసుకో. దూరం వెళ్ళిపోయింటే సరి చేసుకో. ప్రభా నేను ఎలా ఉన్నా, జీవితం మార్చుకో. అలా మార్చుకోబడుతున్న వారి మీ పనిలో పాల్గొందాం. అటు ఇటు చూడొద్దు. ప్రభు వాక్య వెలుగులో మన బల్లో పాల్గొందాం, మనం సరి చేసుకుందాం.